welcome back to my YouTube channel Vaishnavi Vlogs and Ideas. ఈరోజైతే ఒక లాంగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. సో అదేంటో కాదు, నా ఇంట్రడక్షన్ అనమాట. సో ఇంట్రడక్షన్ ఎందుకు అవసరమా అని అనుకోవచ్చు. సో నేనంటే ఏంటో మీకు తెలిస్తేనే కదా కొంచెం నాకు సపోర్ట్ అనేది వచ్చేది. సో నా వైపు నుండి మీకు కొంచెం తెలియాలని చెప్పేసి నేనేంటి అనేది ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశాను అన్నది మీకు తెలియాలి కదా. సో దాని గురించి అయితే ఈరోజు చెప్దామని ఒక లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో ఎలాగొచ్చినా కొంచెం తట్టుకోండి, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం లాంగ్ వీడియోస్ చేయడం. సో ఇలా డైరెక్ట్ వచ్చి కెమెరాలో మాట్లాడడం నాకు ఫస్ట్ టైమే. సో ఎక్కడైనా మిస్టేక్ ఉంటే ఏమనుకోకండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. నా పేరు వచ్చేసి వైష్ణవి అనమాట. నేను ఉండేది పుట్టిందేమో విజయవాడలో. సో ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఇప్పుడు ఉండేదైతే తాడేపల్లిగూడెంలో అనమాట. సో ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఇప్పుడు నాకంటూ ఒక ఐడెంటిటీ కావాలని చెప్పేసి, నా కాళ్ళ మీద నేను నిలబడాలని చెప్పేసి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. సో అది సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా చేయాలి కన్ఫామ్గా అని చెప్పేసి నేను మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయాను అనమాట. సో దాని గురించి మా హస్బెండ్ని అడిగాను. మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేశాడు. సరే స్టార్ట్ చేయి, నీ ఇష్టం ఏదన్నా చెయ్యని అన్నాడు. సో ఇంకా అందుకనే ఎందుకో నాకు స్టార్ట్ చేయాలన్న ఫీలింగ్ వచ్చిందనమాట, కొంచెం మా హస్బెండ్ అలా సపోర్ట్ చేసేసరికి. సో అందుకే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మా హస్బెండ్ అయితే సరే స్టార్ట్ చేయన్నాడు. ఇంకా అత్త వాళ్ళు కూడా ఏం అనలేదనమాట. సో ఓకే నీ ఇష్టం చేసుకో పర్లేదులే అని అన్నారు. ఇంకా మనం ఏదైనా స్టార్ట్ చేస్తే ఒక్కలన్నా వద్దనాలి కదా. సో మా అమ్మ అయితే వద్దనింది మా అమ్మ. సో అంటే వద్దు అంటే పూర్తిగా వద్దని కాదు, ఏదో అనాలని చెప్పేసి అన్నారనమాట. సో వాళ్ళు కూడా ఎందుకు చేస్తున్నావు ఏంటి అని ఏం అనలేదు. సో ఇంకా అలా వాళ్ళు కూడా ఓకే అన్నట్టే ఉన్నారు. ఇంకా స్టార్ట్ చేశాక ఇంకా వాళ్ళు కూడా చూడడం, లైక్ చేయడం, సో అందరికీ షేర్ చేసుకోవడం, సో అలా చేయడం స్టార్ట్ చేశారనమాట. అమ్మ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఇటు అత్తయ్య వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా పెద్ద సపోర్టర్ మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు అనమాట. ఇంకొచ్చేసి ఇంకా అలాగా మా హస్బెండ్ తెలిసిందే కదా, ఆర్మీలో జాబ్ చేస్తారు. ఇంకా తను ఎన్ని సాక్రిఫైసెస్ చేస్తారో తన డ్యూటీకి సంబంధించి ఎన్ని సాక్రిఫైసెస్ అయితే చేస్తారో తన వైఫ్గా, నేను ఒక 4G వైఫ్గా నేననే కాదు ప్రతి ఆర్మీ వైఫ్ కూడా హస్బెండ్ ఎంత సాక్రిఫైసెస్ చేస్తారో, ఎంత కష్టపడతారో, ఇంటికాడుండి వీళ్ళు కూడా అన్ని సాక్రిఫైసెస్ చేస్తారనమాట. సో ఇంక నుండి నా లైఫ్ ఎలాగుంటుంది, సో మా హస్బెండ్ లేకుండా నేను ఎలా ఉంటున్నాను, మా హస్బెండ్తో ఒకవేళ ఉండాల్సి వచ్చిన క్వార్టర్స్ వచ్చి మాకు అంతా సెట్ అయినా, సో మా హస్బెండ్తో ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను, మేమందరం మేము కలిసి ఉన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తాం, సో సాడ్నెస్ బ్యాడ్నెస్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను అనమాట. సో సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో కంపల్సరీ ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా నా వైపు నుంచి మీకు ఎలాంటి వీడియోస్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. సో దాని మీద నేను క్లారిటీ ఇస్తాను, ఒక వీడియో అని చేస్తాను అనమాట, ఒక వ్లాగ్ లాగా చేస్తాను. సో ఏదైనా డౌట్ ఉన్నా, నా గురించి ఇంకేమన్నా తెలుసుకోవాలన్నా, దేని గురించి అయినా తెలుసుకోవాలన్నా కామెంట్ చేయండి. దాని మీద నేను వీడియో తీసి క్లారిటీ అయితే ఇస్తాను. సో ఇది ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వైష్ణవి వ్లాగ్స్ అండ్ ఐడియాస్. సో బాయ్.